నందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క వందనాలండి. ఈ దినము మనము ఆశ్రయపురములలోని మరి ఒక అంశాన్ని ఈ దినము మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పోయినసారి మనము కొదేశ్ అనే అంశంతో మరి ఆశ్రయపురముల గురించి నేర్చుకున్నాం. ఈ దిన మరి శకెము అనే ఆశ్రయపురముల గురించి, అది ఏ విధంగా క్రీస్తు వారిని చూపిస్తుంది అన్న విషయాల గురించి మనం పరిశీలన చేసుకున్నాం. మనకి ఆశ్రయపురములు అనగానే మనకి సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా 6 ఆశ్రయపురములు అనేవి ఇవ్వటం అనేది జరిగిందనమాట. వాటిలో ఈ దినాన మనము రెండవదైన శకెమును గురించి కొన్ని విషయాలు మనము ప్రస్తావించుకున్నాం. ఈ శకెము అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని కనుక మనం చూడగలిగితే, ఇది మనకి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో మనకి ఈ మాట మనకు కనబడుతూ ఉంది. ఒకసారి మనము చదివే ప్రయత్నం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రామీయుల మన్యమందలి శకెమును, యూదా వంశస్థుల మన్యమందల హెబ్రోను, కిరియత్ అర్బాను ప్రతిష్టపరచిరి. చదవని వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, తండ్రి యొక్క దినాన నాయన మీ యొక్క సత్యవాక్యాన్ని విభజించుకొని ఉపదేశించుకొని చుండగా తండ్రి, ఇదిగో తండ్రి మీ యొక్క సత్యవాక్యంలో ఉన్న మర్మమును తండ్రి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు బోధించి, దాని ద్వారా తండ్రి మీ యొక్క వాక్యంలో ఉన్న మర్మములను మేము తెలుసుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయమని మళ్ళీ వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క వాక్యాన్ని పరిశీలించే క్రమంలోనైనా అలాగున్నవా లేవా అని పరిశీలించడానికి తండ్రి మాకు తగిన వివేకమును దయచేయమని మళ్ళీ వేడుకొంచున్నాం. తండ్రి ఇదిగోనైనా మీ చిత్తమైతే ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకొనించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువు మీ రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ దినాన మనము ఆశ్రయపురములలో రెండవదైన కెదెషును గురించి మనం మాట్లాడుకుంటాం. కెదెష్ అనగా భుజము అనేది అర్థమిస్తా ఉంది మనకి హీబ్రూ. ఏంటి భుజము? ఇది ఏ విధంగా క్రీస్తు వారిని చూపిస్తుంది అని కనుక మనం ఆలోచించగలిగితే, ఈ యొక్క భుజము అనేది భారము మోయడానికి, ఆ భారము అనేది 2 రకాలుగా మనకి క్రీస్తు ప్రభు వారిలో కనబడతా ఉంది. ఒకటేమో పాప భారము, రెండవదేమో రాజ్య భారం. ఈ దినాన మనము పాప భారాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆశ్రయపురము అంటే తెలియక ఏ వ్యక్తి అయితే నరహత్య చేశాడో ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళి త్వరగా వెళ్ళి ఈ యొక్క ఆశ్రయపురములలో చేరాలి అని చెప్పేసి మనం ఇదివరకు భాగాల్లో తెలుసుకున్నాం. అయితే ఈ దినాన మనము ఈ యొక్క కెదెష్ లోనికి వెళ్ళడం వల్ల మరి ఏం జరుగుతుంది, ఈ కెదెష్ ఏ విధంగా ఆశ్రయపురము ఏ విధంగా క్రీస్తు వారిని చూపిస్తుంది అన్న అంశాన్ని మనము పరిశీలన చేసుకున్నాం. మొట్టమొదటిగా కెదెష్ అనగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే భుజము. ఈ భుజము దేనిని సూచిస్తా ఉన్నది అంటే మనిషి యొక్క భారాన్ని సూచిస్తుంది అన్నది మనం గ్రహించగలగాలి. ఏంటి మనిషి మీద ఉన్న భారము? ఏ విధంగా మనిషి యొక్క భారము అనేది ఆ భుజం మీద మోపబడతా ఉంది, ఆ మనిషి మీద మోపబడతా ఉన్నది అని గనక మనం జీవ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలను పరిశీలిస్తే, పాత నిబంధన ఆది కాండము నుండి మనం పరిశీలన చేస్తే, ఆది కాండంలో 4వ అధ్యాయంలో తండ్రి అయిన యెహోవా దేవుడు ఎప్పుడైతే మరి యొక్క కయ్యూనికి శిక్ష విధిస్తాడో ఆ కయ్యూను మాట్లాడుతున్న మాట ఆది కాండము 4వ అధ్యాయము 12వ వచనంలో, నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పరచు దేశ దిమ్మరవై ఎందువనెను. అందుకు కయ్యను,
నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అంటే ఒక దోషము అనేది మనిషి భరించలేనంతగా మనకి ఇక్కడ కనబడతా ఉందంటే బహుభారమైనదిగా మనకి కనబడతా ఉన్నది. ఎందుకని దోషము అనేది మనిషి మీద భారముగా ఉన్నది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క మనిషి చేసే పాపాలు, మనిషి చేసే అపరాధాలు ఏమవుతా ఉన్నాయంటే ఒకదానికొకటి సమకూడి అవి తల కంటే ఎత్తుగా ఉన్నట్టుగా మనకి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దావీదు గారు కూడా ఇదే మాట మాట్లాడతాడు. ఒకసారి మనము కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనకి కొన్ని విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం, నా దోషములో నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అది నా మీద మోపబడి ఉన్నది. ఏమవుతుందంటే ఇక్కడ పాపాలు అని, దోషాలు అని మోయలేనంతగా తల మీదకి పొర్లి వచ్చేసిని అని చెప్పేసి అర్థం అవుతా ఉంది. మీద పడటము అనేది కనుక మనం చూసుకున్నట్లయితే అవి బాధిస్తున్నవి, వాటి వలన మనిషి క్షీణించిపోతున్నాడు, వాటి వలన మనిషి మరణిస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇదే దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. నా దోషములో నా తల మీదుగా పొర్లిపోయినవి, మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి. పాపాలంట మనిషి యొక్క మీద మోయలేని బరువుగా ఉన్నది అన్నది ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతా ఉంది. అయితే ఈ యొక్క మోయలేని బరువు వల్ల మనిషి ఏమవుతాడు అంటే మరణిస్తాడు. అంటే ఈ యొక్క పాపాలు అనే వాటి వల్ల మనిషి ఏం చేస్తాడు, దోషారోపణ చేయబడి ఆ దోషారోపణ వల్ల మరణం అవుతాడు. అది మనిషికి శారీరక మరణం కాదు, ఆత్మీయ మరణంగా మనకి లేఖనాలు అనేవి సెలవిస్తా ఉన్నాయి. ఇంకా ఈ భారం గురించి మనం కనుక పరిశీలన చేసుకోగలిగితే హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉంది. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము, మా దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనం ఎట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకునే మాట నిజమే. ఏమవుతుందంటే ఇక్కడ దోషాలు అనేవి మీద పడి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాటి వలన వీళ్ళు ఏమవుతున్నారంటే క్షీణించిపోతున్నారు. అంటే ఈరోజు యొక్క పాపం అనేది దేన్ని సూచిస్తా ఉంది, బరువు, భారము అనే మాటల్ని సూచిస్తా ఉంది. ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణాల గురించి కూడా మనం ఆలోచన చేస్తే వాటి విషయంలో కూడా మనకి కొన్ని మాటలు అర్థమవుతా ఉంటాయి. ఒకసారి మనం ఆది కాండము 18వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక మాట తెలియజేయబడతా ఉంది. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది కనుకను. ఏమవుతుందంటే ఇక్కడ పాపము అనేది బహుభారము. ఈ దినాన మనిషి ఆజ్ఞాతిక్రమము అనే పాపం వలన తన మీద దోషారోపణ వేసుకొని దాని వలనే కాక శరీరంలో ఉండి చేసిన వివిధ కార్యాల ద్వారా, అపరాధాల ద్వారా, ఆ యొక్క ఆజ్ఞాతి క్రమముల ద్వారా మనిషి ఏమయ్యాడు అంటే క్షీణించిపోతా ఉన్నాడు. ఈ పాపాలని దించుకోవడానికి గాని, ఈ పాపాలని విడిచిపెట్టడానికి కానీ అవకాశం లేని పాపాలు. ఎందుకంటే ఏ మనిషి యొక్క భారము, ఏ మనిషి యొక్క పాపము ఆ మనిషే భరించవలసి ఉన్నది. మనం పాత నిబంధనలో కనుక చూసినట్లయితే ఈ పాపానికి పరిహారార్థ బలి అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు ఎక్కడైతే మీరు మరి ఆజ్ఞను అతిక్రమించారో,
లేదంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు ప్రవర్తింపలేదో అక్కడ పాపము అనేది సంతరించుకున్నప్పుడు ఈ యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి వారికి ఇచ్చిన అవకాశం ఏంటి అంటే ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్క రక్తాన్ని వాళ్ళు బలిగా అర్పించి వాటికి పరిహారం అనేది పొందడం అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది వారి పాపాలు కూడా సంపూర్తిగా కొట్టివేయబడట్లేదు, అవి కప్పి పెట్టబడతా ఉన్నాయి. పాత నిబంధన భక్తుల యొక్క పాపాలు అనేవి కప్పి పెట్టబడతా ఉన్నవి. ఏం చేసే వాళ్ళంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క వీళ్ళు దోషం చేశారో, పాపం చేశారో, ఆ యొక్క మేకను గాని, గొర్రెను గాని, ఎద్దును గాని తీసుకొని దాని తల మీద వీరి చేతులుంచి ఆ యొక్క పాపాలు అనేవి వారి మీద, దాని మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా తండ్రి అయిన యెహోవా దేవుడు వీరికి కొన్ని సూచనలు అనేవి ఇచ్చాడనమాట. ఎప్పుడైతే నీ పాపం బదులుగా అది మరణిస్తుందో దాని ద్వారా నిన్ను అంగీకరిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. అయితే మరి పాపము అనేది భారమైనది కదా, వీటన్నిటిని కంప్లీట్ గా మరి తుడిచిపెట్టి వేయబడాలి కదా. తుడిచిపెట్టి వేయాలి అంటే ఎవరి భారం వారే మోసుకుంటున్నారు. మరి మన పాప భారం మోసే వ్యక్తి, మోసే జంతువు మనకి కావాలి. ఆ జంతువుని ఈరోజు తండ్రి యెహోవా దేవుడు ఏమని పిలిచాడంటే దేవుని గొర్రె పిల్లగా అభివర్ణించాడు. ఒకసారి మనము ఈ యొక్క పాప భారముతో ఉన్న వ్యక్తుల పరిస్థితి మనం చూద్దాం. అదే హెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూసినట్లయితే 12వ వచనం, మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయను. నీతి మంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతను విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రింపుకొని దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అంటే ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ? చెడుతనమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి అంటే మనం కూడా నాకు ఇది భారంగా ఉంది, ఇదిగో నీ మీద వేసుకో అని చెప్పటానికి ఇంకొక వ్యక్తి అనేది కావాలి కదా. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఏమై ఉన్నాడు అంటే పాప భారంతోనే ఉన్నాడు. అంటే సర్వమానవాళి కూడా తమ తమ పాపములను మోసుకుని తిరుగుతున్న వ్యక్తులుగానే కనబడుతున్నారు. ఎవరో కూడా పాపరహితులుగా లేరు అన్నది మనకి వాక్యం అనేది తెలియజేస్తాం. ఇంటి పరిస్థితుల్లో తండ్రి అయిన యెహోవా దేవుడు యెషయా గారి ద్వారా నేను ఒక వ్యక్తిని పంపిస్తాను, ఆయన నా కుమారుడు, ఆయన ఈ పాప భారాన్ని మీద వేసుకుంటాడు అని చెప్పినట్టుగా మనము చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఏమైనా మనం ఏదైతే మరి పాపం వలన ఒక శిక్ష పడాల్సి ఉందో, తీర్పులో నించోవలసి ఉందో, దీని శిక్షని ప్రభువును యేసుక్రీస్తు వారు భరిస్తాడు అని చెప్పినట్టుగా మనకి ఇక్కడ తండ్రి యెహోవా దేవుడు మాట్లాడతాను. మన సమాధానార్థమైన శిక్ష, ఇదిగో ఈ పాపాలన్నీ తీసుకొని ఈ శిక్షను నువ్వే పడు అనే వ్యక్తి ఈరోజు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా మనకి ఇక్కడ లేఖనము అనేది తెలియజేస్తా ఉంది. 12వ వచనంలో కూడా 2వ భాగంలో అదే మాట్లాడుతున్నాడు. ఏదైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును భారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. అనేకుల పాపాలని భరించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే
ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని చెప్పేసి మనకి లేఖనం అనేది తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాం. ఇప్పుడు మనం అంతా పాపం అనే భారం కలిగి ఉన్నాం. ఆ పాపం వల్ల మనం ఏమవుతున్నామంటే నశించున్నాం, మరణమైపోతా ఉన్నాం. హెచ్కెల్ గ్రంథంలో అదే మాట్లాడతాడు, నీ మరణము కావు, ఇదిగో నువ్వు ఆ పాపాలను విడిచిపెట్టాలి అంటే వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలి. మరి మన పాపాలను అడిగే వాళ్ళు ఎవరున్నారు? నీ పాపం నాకు దాని శిక్షనే పడతాను అనే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? లేరు. కానీ సర్వమానవాళికి, సర్వ ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పిలుపునిచ్చాడు. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పేసి క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు భారాన్ని మోస్తా ఉన్నావు కదా, ఈ భారాన్ని నేను మోస్తాను, నా యొద్దకు రండి, నేను మీకు రిలీఫ్ ఇస్తా. నువ్వు మోస్తున్నావు కదా, కాసేపు నాకు ఇచ్చేసేయి, నువ్వు ఫ్రీగా ఉండు, అంటే నీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పేసి క్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. మరి క్రీస్తు వారు ఎవరు అంటే యోహాను గారు చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి యోహాను గారు మాట్లాడుతా ఉన్నాడు. ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక పాపాలు, మనందరి పాపాలను ఆయన మోసుకొని వెళ్ళే ఒక వారధిగా, వ్యక్తిగా ఆయన మనకు కనబడతా ఉన్నాడు అనమాట. అందుకని మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే క్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించాలి. ఇక్కడే ఈ యొక్క శక్యము అనే పదము ఒక అర్థం చెప్తా ఉంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క పాప భారముతో ఆ యొక్క ఆశ్రయపురములోనికి మనం వెళతామో అక్కడ మన భారము అనేది దించబడతా ఉంది. ఆ భారం, ఆ పాపానికి విమోచన అనేది అక్కడ కలుగుతా ఉన్నది అన్నది ఈ యొక్క ఆశ్రయపురము, శక్యము అనేది మనకి తెలియజేస్తా ఉంది. ఈ దినాన మన ఆశ్రయపురము ఎవరు అంటే క్రీస్తు ప్రభువు. క్రీస్తు యేసులోనికి వెళ్ళిన మనమంతా కూడా ఆ యొక్క పాప భారాన్ని దించుకొని ఇక మీదట ఆయన కాడి అంటే రాజ్య సువార్తను మోసుకొని ముందుకు వెళ్లే వాళ్ళంగా మనం అంతా కనబడతా ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క 2 భుజాలు 2 అంశాలను మోస్తా ఉన్నాయి. ఒకటేమో పాపభారము దించుటకైతే, రెండవదేమో రాజ్యభారమును కలిగి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఈ విధంగా క్రీస్తు ప్రభు వారి యొక్క భారము అనేది మనము చూస్తా ఉన్నాము. ఇక ఈయన మన పాపాలను మరి ఏ విధంగా తీసేశాడు అని కనుక మనం చూడగలిగితే, మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉంది. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండే వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి ప్రత్యక్షమాయను. ఏం చేశాడంటే ఈయన కూడా అనేకుల పాపాలను మోసుకొని మృతి చెందిన వ్యక్తిగా ఆయన మనకి కనబడతాడు. ఎలా మరి ఈ యొక్క అనేకుల పాపాలను మోసుకెళ్ళాడు అంటే, మనము క్రీస్తు ప్రభువే మన రక్షకుడిని అంగీకరించి ఆయన మాత్రమే మన పాపములను తీసివేయగలడు అని మనం విశ్వసించి ఆయన రాజ్యములోనికి, క్రీస్తు సంఘములోనికి ప్రవేశిస్తే మాత్రమే ఈ యొక్క కార్యము అనేది జరుగుతూ ఉంది. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, ఎవరు నమ్మాలంట? ఈయన మన యొక్క విమోచకుడు. ఇది వీరికి మనం భారం ఇస్తే ఆ భారము అనేది ఆయన మోస్తాడు. ఆయన సిలువలో మన కొరకు మరణిస్తాడు,
మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడుతుంది అన్నది మనము తెలుసుకొని ఉండాలి. ఈయనే నా కొరకు వచ్చిన రక్షకుడు, నన్ను రక్షించగలిగిన వాడు, నా పాప భారమును తీసివేయగలిగిన వాడు అని మనం క్రీస్తుని అంగీకరించాలి. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. ఈ క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఏమవుతుందంట? క్రీస్తు యేసు వారి వద్దకు వస్తే మనము నీతిమంతులంగా తీర్చబడుతున్నాము. ఈ దినాన క్రీస్తు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తాను పాపిని అన్న గ్రహింపు వారికి ఉండాలి. ఆ పాపి అన్న గ్రహింపు లేకుండా నేను పాపిని కాదు అని మనం అన్నాం అనుకోండి, అది దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుందండి. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో ఇదే మాట చెప్పబడతా ఉంది. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఏమవుతుందంటే మనం పాపం అనేది ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఆ పాపభారము అనేది ఆయన దగ్గర మనం దించుకుంటే మనం ఏం చేస్తాడు అంటే సమస్త దుర్నీతి నుండి మన పాపముల నుండి మనల్ని విమోచించి నీతిమంతుడిగా చేస్తాను అని చెప్పేసి ఇక్కడ క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. అదే భుజము, అదే భారము, ప్రయాసపడి మనం మోస్తున్న భారాన్ని నాకివ్వండి అని చెప్పేసి ఆయన అందుకే అడిగాడు అనమాట. ఆయనకు మనం ఆ భారాన్ని ఇచ్చినప్పుడు ఈ యొక్క లోక పాపమును మోసుకొని పోయి ఆయన ఏం చేస్తాడంటే మన సమాధానార్థమే మనకు పడాల్సిన శిక్షని ఆయన తన శరీరం ద్వారా పడినట్టుగా మనకి లేఖనము అనేది తెలియజేస్తుంది. ఇది తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రణాళిక. ఈ నరుల నీతిమంతులుగా తీర్చబడట అసాధ్యమని ఆయన తన కుమారుని పంపించి నీతిమంతుడిగా నిందారహితుడిగా ఆయన బ్రతికి మనందరి పాపాలను ఆయన ఏం చేశాడంటే మ్రాను మీద మోసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంట? నమ్మదగిన వాడు ఆయనేనని, రక్షకుడు ఆయనేనని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం వలన నీతిమంతుడిగా నీవు తీర్చబడతావు, రక్షింపబడతావు అన్నది ఇక్కడ లేఖనము అనేది తెలియజేస్తా ఉంది. అందుకే ఈ యొక్క పాపం ఎలా మోసుకెళ్లాడో పేతురు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ లేఖనాన్ని మనం చూస్తాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏం చేశాడంట? మన పాపముల నిమిత్తము ఆయన మ్రాను మీద మోసుకుంటా వెళ్ళి తన యొక్క శరీరం మీద ఈ యొక్క శిక్ష వేయించుకున్నట్టుగా మనకి లేఖనము అనేది తెలియజేస్తా ఉంది. ఈ మ్రాను మీద మోసుకు వెళ్ళట అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఇది అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకు గారి యొక్క రూపకల్పనలో మనం చూస్తా ఉన్నాం. ఆయన ఏ విధంగా మరి దహన బలికి తన కట్టలు తానే మోసుకునే యొక్క పర్వతం ఎక్కాడో అదే విధంగా క్రీస్తు ప్రభు వారు కూడా మ్రాను అంటే కట్టెల్ని మన పాపాలనైనా మోసుకుంటా ఆ యొక్క కల్వరి కొండకు ఎక్కినట్టుగా మనము చూస్తా ఉన్నాము. లేఖనాలన్నిటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈరోజు ప్రదేశం అంటే భారము అనేది ఎవరిని సూచిస్తుంది? మనకి క్రీస్తు ప్రభు వారిని సూచిస్తా ఉంది. శక్యము అన్న పదము క్రీస్తు ప్రభు వారిని సూచిస్తా ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే భారములు అనేవి దింపబడుతున్నాయి, అవి క్రీస్తు ప్రభు వారి మీదకి వెళ్ళిపోతున్నాయి. మన శిక్ష ఆయన పడతా ఉన్నాడు, మన భారము ఆయన దించుతా ఉన్నాడు. అందుకే యోహాను గారు మాట్లాడతా మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై
ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఈ పాపాలకి శాంతికరము ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే, ఈయన కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అన్నది మనకి ఇక్కడ లేఖనం అనేది తెలియజేస్తా ఉంది. పాత నిబంధన చూసినట్లయితే ఇవి మోయలేని భారముగా ఉన్నాయి కదా, ఆ యొక్క భారాన్ని క్రీస్తు ప్రభు వారు పిలుస్తున్నారు కదా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ యొక్క విషయాన్ని, ఏ విశ్రాంతి ఆయన ఇచ్చేది అంటే మన పాపాలని ఆయన మోస్తున్నాడు. మన పాపాలకి ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపాలుగా సర్వలోక పాపాలకు ఆయన ఏమై ఉన్నాడంట? శాంతికరమై ఉన్నాడు. అందుకే ఈ యొక్క కెదేష్ క్షమించండి, ఈ యొక్క షెకెము అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన పాపాలను మోసుకొని మనం వడిగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క షెకెములో నీ పాపములు నా పాపములు క్షమింపబడి ఉన్నది అన్నది మనము అర్థం చేసుకోవాలి. ఈ యొక్క షెకెము అనే దానికి అర్థము క్రీస్తు ప్రభు వారిని సూచిస్తుంది. ఇదిగో పాపములు భరించేవాడు ఆయన అన్నది సూచిస్తా ఉన్నది. కాబట్టి ఈ మాటలన్నీ మీ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుంటారని ఆశిస్తూ, ఏమైనా తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనం.